వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ రాజేష్ గారు, జనరల్ ఫిజిషియన్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మా. డాక్టర్ గారు, జనరల్ గా నాకు చాలా రోజుల నుండి ఒక డౌట్. మనం ఎంతో హెల్దీ అని అనుకుంటూ వాడుకునే ప్రతి వస్తువుని కూడా మనం ఇంట్లో ఫ్రిడ్జ్ లోనే సామాన్యంగా దాస్తూ ఉంటాం. అసలు ఫ్రిడ్జ్ ఎంతవరకు హెల్దీ అన్న క్వశ్చన్ ఒకటి వచ్చింది. అంటే పూర్వకాలంలో తాజాగా తినేవాళ్ళం ఫ్రెష్గా. ఇప్పుడు ఏంటంటే హెల్దీ అయిన కూరగాయలని లేకపోతే వెజిటేబుల్ ఫ్రూట్స్ని దట్టు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. మళ్ళీ అది ఫ్రెష్గా ఉందని తింటున్నాం. నిజంగా ఇది మన బాడీకి మేలు చేస్తుందా, ప్రాబ్లం ఏమైనా క్రియేట్ అయిద్దా? ఈ డౌట్ ఉంది నాకు. సో వాస్తవానికి చాలా జెన్యున్ క్వశ్చన్ మాది. సో ఎప్పుడు కూడా మెడికల్గా మేము రికమెండ్ చేసేటప్పుడు ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇలా చెప్తుంటాం. ఫ్రెష్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్, సో ఎవ్రీథింగ్ ఫ్రెష్ అని యాడ్ చేస్తాం. సో ఎనీ సబ్స్టెన్స్, ఇది ఈ ఫుడ్ అనేది కాదు, ఎనీ సబ్స్టెన్స్ మనం ఓపెన్ ఏరియాలో పెడితే అది డీకే గురవుద్ది. డీకే అంటే అది పాడైపోవడం. ఎనీ సబ్స్టెన్స్. సో టెంపరేచర్స్ లో చేసినప్పుడు ఎటువంటి సబ్స్టెన్స్ అయినా కాస్త ప్రిజర్వేషన్కి గురవుతుంది. ఓకే. సో ఈ ప్రిజర్వేషన్ ఎంత వరకు కరెక్ట్ అని చెప్తే మెడికల్ పరంగా తీసుకుంటే వాస్తవానికి ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రెష్ సబ్స్టెన్స్. అంటే హెల్తీ డైట్ ఆర్ హెల్తీ అడ్వైస్ గురించి చూస్తే ఫ్రెష్ అయితే కాదు అది. నంబర్ 1 చాయిస్. నంబర్ 2, ఒక్కొక్క క్రిమినల్ ఒక్కో విధంగా మనకి లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. కొన్ని ఒక టెంపరేచర్ లో ఇంకో టెంపరేచర్స్ లో ఉంటుంది. సో డెఫినెట్ గా ఫ్రిడ్జ్ లో పెట్టిన పదార్థాలలో కంపల్సరీ క్రిమినల్ అనేవి గ్రో అవుతాయి. ఎప్పుడైతే క్రిమినల్ గ్రో అవుతాయో వాటిలో స్మెల్ అనేది తయారవుతుంది. దట్స్ అ న్యాచురల్ ప్రాసెస్ ఫర్ ఎనీవన్. సో ఇలా జరిగినప్పుడు ఫుడ్ అనేది ఫ్రెష్ కాదు. సో దట్ ఈస్ వన్ థింగ్. తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చిన ఎవల్యూషన్ ప్రకారం చూస్తే కంటైనర్స్ ఎక్కువ శాతం ప్లాస్టిక్ కంటైనర్సే వాడుతున్నాం. అండ్ అది ఫ్రిడ్జ్ లో పెట్టడం అనేది అలవాటు. సో అలాంటివి పెట్టినప్పుడు ప్లాస్టిక్ త్రూ కోల్డ్ టెంపరేచర్స్ డికే అవుతుంది. దానివల్ల ప్లాస్టిక్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. సో తద్వారా ఏమవుతుంది, మనం ఏవైతే స్టోర్ చేసుకుంటున్న సబ్స్టెన్సెస్ ఉన్నాయో వాటిలో కెమికల్స్ కూడా యాడ్ అవుతున్నాయి. బీట్ వాటర్, బీట్ సబ్స్టెన్సెస్, బీట్ ఫ్రూట్, ఎవ్రీథింగ్ అది వర్త్ వైల్ టు హెల్త్ అనేది కాకుండా తయారవుతుంది. సో ఓవరాల్ గా పోల్చుకుంటే ఫ్రిడ్జ్ అనేది ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ మోడర్న్ ఏమంటారు ఎక్విప్మెంట్. వాస్తవానికి అది హెల్త్ కి ఏ విధంగా మంచిది అయితే కాదు. అలవాటు పడిపోయాం కాబట్టి ఫ్రిడ్జ్ లో పెట్టడం, ఫ్రిడ్జ్ లోంచి తీసుకొని తినడం. కానీ మెడికల్ పరంగా ఆన్ స్ట్రిక్ట్ గ్రౌండ్స్ ఐ విల్ నాట్ రికమెండ్ ఫ్రిడ్జ్ రిలేటెడ్ సబ్స్టెన్స్. ఇందులోనే దీనికి రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ డాక్టర్ గారు. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెడతాం, ఈ రోజు కర్రీ కానీ ఇంకోటి రైస్ కానీ ఈ మధ్య బిర్యానీలు కూడా పెట్టి నెక్స్ట్ డేనే దాన్ని మళ్ళీ వేడి చేసుకుని తింటున్నాం. దానికి మైక్రోవేవ్ వాడుతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? అడిగామనుకోండి, చాలా మంది ఏమంటారు, ఫారినర్స్ మైక్రోవేవ్సే వాడతారు, వాళ్ళు జీవితాంతం తింటారు కదా అందులో చేసుకున్న ఫుడ్, అందులో పెట్టుకొని వండుకుంటారు అని చెప్తారు. మరి అది ఎంతవరకు హెల్త్కి మంచిది మనకి? సో వాస్తవానికి ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టిన మెటీరియల్ ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం, అది హాఫ్ పాడైపోయింది అని వాట్ ఎవర్, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేడి చేసుకొని తింటున్నాం. ఆ వేడి చేసుకునే పద్ధతి ఏంటి? మళ్ళీ ఒక ప్లాస్టిక్ దాంట్లోను. యూజువలీ మైక్రోవేవ్ లో పెట్టేవి గ్లాస్ కన్నా ఎక్కువ సార్లు ప్లాస్టికే పెడతాం. మరి ఆ రీహీటింగ్ ఆఫ్ మైక్రోవేవ్ చాలా విధాలుగా ఆర్టికల్స్ లో చూస్తే కొంత క్యాన్సర్ కణాలని వర్సన్ చేసేదానికి, క్యాన్సర్ ని ఇనిషియేట్ చేయడానికి పనిచేస్తాయని. పర్టికులర్ గా యానిమల్ రిలేటెడ్ ఫుడ్స్ ఏవైనా ఉన్నా గానీ ఇవన్నీ క్యాన్సరస్ గా తయారయ్యేదానికి ఆస్కారం ఉందని ఎవిడెన్సెస్ ఉన్నాయి స్పోరాడిక్ గా. సో ఆ విధంగా చూసుకుంటే ఇవి కూడా హానికరమే. సో ఐ డోంట్ థింక్ ఫ్రిడ్జ్ అని, మైక్రోవేవ్ అని, ఈ వెస్టర్న్ థింగ్స్ ఏవైతే ఎక్విప్మెంట్స్ వచ్చాయో వీటికైతే మనం అలవాటు పడిపోయామో మెడికల్ పరంగా ఆన్ స్ట్రిక్ట్ గ్రౌండ్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ అ హెల్దీ లైఫ్ స్టైల్. ఓకే. కొందరికి డాక్టర్ ఓన్లీ ఫ్రిడ్జ్ వాటర్ అలవాటు ఉంటుంది, వాళ్ళు ఏ కాలంలో అయినా చల్లనీళ్ళే తాగుతారు. కొందరేమో వేడి నీళ్ళు మంచివని చెప్పి త్రూ అవుట్ ద డే వేడి నీళ్ళు తాగుతున్నారు. అసలు ఏది బెస్ట్ డాక్టర్ గట్ హెల్త్ కానీ మనం హెల్తీగా ఉండడానికి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే అలవాటు పడిపోయి కోల్డ్ వాటర్ తాగుతున్నారని మీరు అన్నారో, ద బ్యూటీ ఆఫ్ హ్యూమన్ బాడీ ఏంటంటే అమ్మా, విత్ ఇన్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్ టైం బాడీ అడాప్ట్ చేస్తుంది. ఎటువంటి సిచ్యువేషన్ కైనా అడాప్ట్ చేస్తుంది. మీరు అది గమనించే ఉంటారు ఈ టైంకి. సో టేస్ట్ అనేది కూడా అలాంటిది.
మనకి ఆ పర్సెప్షన్ ఆఫ్ కోల్డ్నెస్, హ్యాపీనెస్ ఫీలింగ్ అనేది ఉమ్, మీరు ఆ వామ్ వాటర్ తాగినా కానీ వస్తుంది, బట్ అది Hmm. మైండ్ సెట్ ఆఫ్ ఎ పర్సన్ బట్టి ఉంటుంది. ఉమ్, సో మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం అనేది పెద్ద కష్టం కాదు. యూ హ్యావ్ టు ట్రైన్ ద బ్రెయిన్. ఉమ్, ఇది కరెక్ట్ పద్ధతి, ఇది నీకు కరెక్ట్ సబ్స్టెన్స్ అనేది. సో ఓవరాల్గా కంపేర్ చేస్తే ఆన్ Hmm. హ్యూమన్ బాడీ స్ట్రక్చరల్ ఫిజియలాజికల్గా మనం చూసుకుంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ లూక్ వామ్ వాటర్ దట్ Hmm. ఈస్ రికమెండెడ్ ఓకే ఫర్ డైజెస్టివ్ సిస్టమ్, ఉమ్, బాడీ ఫంక్షనాలిటీ అండ్ ఇంప్రవైజేషన్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైన్, అంటే డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించిన పేగు, స్టమక్ అన్నీ కూడా ఉమ్, ప్రాపర్ ఫంక్షనాలిటీ, ప్రాపర్ డైజెషన్, ఈ జీవక్రియలు సరిగ్గా జరగాలి అంటే ఉమ్. ఐడియల్గా లూక్ వామ్ వాటర్ ఇస్ ద బెస్ట్ వాటర్. ఓకే డాక్టర్, అది ఎన్నిసార్లు తాగాలి, ఎంత తాగాలి అన్నది కూడా ఉంటుంది కదా? సో ఎక్సలెంట్ క్వశ్చన్ మా అయితే, ఎందుకంటే చాలా మంది ఆన్ ద ఫోర్ ఫ్రంట్ వాటర్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఉమ్, ఈ రోజు కూడా నా క్లినిక్లో నేను పేషెంట్తో మాట్లాడుతున్నప్పుడే చల్ల వాతావరణం ఉంది సార్, ఏం తాగాలి అన్నారు. ఉమ్, వాస్తవానికి ఆ పర్సన్కి మలబద్ధకం ఉంది. ఓకే సో చాలా మంది, తక్కువ మంది పోల్చుకుంటారు మలబద్ధకానికి వాటర్కి కనెక్షన్ ఉందని. ఉమ్, వాటర్ ఉంటేనే మలబద్ధకానికి యాక్చువల్లీ రిలీఫ్ ఉంటుంది. ఓకే ఉమ్, సో వాటర్ అనేది ఆన్ రికమెండేషన్ Mm. అరౌండ్ 3 to 4 liters ఫర్ ఎ నార్మల్ పర్సన్. ఉమ్, బ్రాకెట్స్లో మీరు గమనించుకోవాల్సింది, మీ డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. పర్టికులర్గా ఎవరికైతే లివర్, కిడ్నీ, హార్ట్ డిజీజెస్ ఉన్నాయో ఉమ్, వీళ్ళు కంపల్సరీ డాక్టర్ని సంప్రదించి ఎంత తీసుకోవాలనేది. ఒక హెల్దీ నార్మల్ పర్సన్కి మాత్రం 3 to 4 liters. ఉమ్, నేను జనరల్ రికమెండేషన్ ఫర్ ద ఈజియెస్ట్ వే అంటే ఉమ్, ఒక గ్లాస్ ఒక గంటకి. ఓకే సో యావరేజ్ చొప్పున మనం ఒక 16 గంటలు మేల్కొని ఉంటాం. ఉమ్, ఈ 16 గంటల్లో ఒక గ్లాస్ తాగితే ఇట్ విల్ అమౌంట్ టు 3.5 liters. ఓకే సరిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ.